అందరికీ నమస్కారం. ఈరోజు 23వ తారీఖు సెప్టెంబర్ నెల 2024. ఈనాటి పంచాంగం ఎలా ఉంది, 12 రాసులకు దినఫలం ఎలా ఉంది, ఈనాటి విశేషాలు ఏమిటి తెలుసుకుందాం. 23 సెప్టెంబర్ 2024 శ్రీ క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళ పక్షం, షష్ఠీ తిథి, వారం సోమవారం, నక్షత్రం వచ్చేసి అత్యంత గొప్ప రోహిణీ నక్షత్రం అన్నమాట. రోహిణీ నక్షత్రం అనే రోజున ఎటువంటి శుభకార్యాలు చేసినా కూడా అంత గొప్పగా ఉంటుంది, అంత స్థిరంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు గొప్పగా సంపాదించేటువంటి రోజుగా కూడా మనం చెప్పవచ్చు. ఈ రోజు షష్ఠి అనేసరికి 6వ సంఖ్య చాలామంది మంచిది కాదనుకుంటారు. కానీ చిన్న చిన్న శుభకార్యాల్లో మనం పాల్గొనవచ్చు. ముఖ్యంగా సోమవారం అనేది చాలామందికి అంతగా నప్పదు, పెద్ద పెద్ద శుభకార్యాలకు ఒప్పుకోరు మనం, ముఖ్యంగా తెలుగు వాళ్ళైతే. అయితే రోహిణీ నక్షత్రం మంచిగా ఉంది కాబట్టి ఈ నక్షత్రానికి ఎవరైతే మిత్రతార, అతిమిత్రతార అనేటువంటి క్షేమతారగా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచిదని గ్రహించాలి. ముందుగా మేషరాశి వాళ్ళని గమనించేటప్పుడు ఈ రోజు బాగా ధన ఆదాయం ఉంటుంది, కుటుంబ సంతోషం ఉంటుంది, విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు కొనడానికి ఎంతో అనుకూలమైనటువంటి సమయంగా ఈరోజు చెప్పవచ్చు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ చాలా మంచి రోజు, వ్యాపారంలో మంచి లాభాలు స్వీకరిస్తారు. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి శుభకార్యాల్లో పాల్గొనడం, విందులు వినోదాల్లో ఎంజాయ్ చేయటం, కాన్ఫిడెన్స్ బాగా ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఉద్యోగంలో మీ యొక్క తెలివితేటలు బ్రహ్మాండంగా ప్రదర్శిస్తారు, శభాష్ అనిపించుకుంటారు. వ్యాపారంలో మీ యొక్క దక్షత ఏమిటో ఇవాళ తెలుస్తుంది. చాలా మంచి రోజు. మిథున రాశి వాళ్ళందరికీ ఈరోజు బాగా ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా శుభకార్యాల్లో పాల్గొన్నప్పుడు, షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇదేంట్రా ఒక బడ్జెట్ అనుకుంటే ఇంకో బడ్జెట్ అయిపోయింది అన్న పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సమయానికి అనుకున్న డబ్బు రాకపోవడం చికాకు కలిగిస్తుంది. దానివల్ల కుటుంబంలో విసుగు, కోపం. కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఉద్యోగం చేసే వాళ్ళందరూ బాగా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారంలో మాత్రం మంచి లాభాలు ఉన్నాయి. కర్కాటక రాశి వాళ్ళందరికీ పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా లాభాలు ఉచ్చస్థితిలో చంద్రుడు ఉండడం, రోహిణి మీద ఉండడం వల్ల అన్నిట్లో కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. చేసే ప్రతి పనిలో కూడా లాభాలు మంచిగా స్వీకరిస్తారు. ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా ఈరోజు మంచి లాభాలతో గడుస్తుంది. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. సింహరాశి వాళ్ళని గమనిస్తే ఈరోజు చేసిన ప్రతి పనిలో కూడా మీ నైపుణ్యత ఏమిటో చూపిస్తారు. మీ యొక్క ఇంటెలిజెన్సీ, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ఈరోజు చాలా బాగా యూజ్ అవుతాయి. ఉద్యోగస్తులందరికీ కూడా ఎంతో మంచి రోజు. ఖచ్చితంగా ఇవాళ సెలవు పెట్టకుండా ఆఫీస్కి వెళ్ళండి. ఇవాళ మీకు ప్రమోషన్లు, ఇంక్రిమెంటు, ఉద్యోగపరంగా శుభవార్తలు ఖచ్చితంగా ఉంటాయి. వ్యాపారం చేసే వాళ్ళందరికీ లాభాలు బాగున్నాయి. కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు అదృష్టం వరిస్తుంది. పెద్దల ఆశీస్సులు బాగుండి వాళ్ళ నుంచి మీకు శుభవార్తలు అందుకుంటారు. ధర్మాన్ని ఈరోజు పాటిస్తూ ముందుకు వెళ్తారు, అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగస్తులందరూ బాగా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. తులారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు మీకు ఉన్నటువంటి నాలెడ్జి, తెలివి అంతా కూడా వక్రంగా ఉంటుందేమో ఇవ్వాలని డౌట్గా ఉంది. అంటే అతిగా ఉండి మీరు మీ తెలివిని దెబ్బతింటారేమో అని కాస్త బెంగగా ఉంటుంది జాతకంలో. ఉద్యోగంలో ముఖ్యంగా అతి తెలివికి పోకుండా మిమ్మల్ని మీరు ఇవాళ కంట్రోల్లో పెట్టుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది రాదు. ఎవరైతే అతి తెలివిని ప్రదర్శిస్తారో మాట పడే పరిస్థితి వస్తుంది, అవమానాలకు గురవుతాం. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు బాగా కష్టపడాలి. వ్యాపారంలో
నష్టానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా మంచి యోగమైన రోజు. శుభకార్యాల్లో పాల్గొంటారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు, భార్య భర్తలతో కలిసి బాగా లైఫ్లో ఎంజాయ్ చేస్తారు, అదృష్టం వరిస్తుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ మంచిది, వ్యాపారంలో కూడా చాలా మంచి లాభాలు ఉన్నాయి. ధనుస్సు రాశి వాళ్ళందరికీ ఈరోజు చక్కటి ఆరోగ్యం, శత్రువులు మిత్రులు అవ్వడం, అప్పులు తీరే మార్గాల గురించి ఆలోచిస్తూ ముందుకు దూసుకువెళ్తారు, సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. ఉద్యోగస్తులందరికీ కూడా ఈరోజు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు కూడా బాగున్నాయి. వ్యాపారంలో మాత్రం రాకెట్లో దూసుకెళ్తారని చెప్తున్నాను నేను. ప్రయత్నించండి. మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి తెలివితేటలు, ఎప్పుడూ లేని స్కిల్స్ అంతా మీ నుంచి బయటపడే ఆ రోజు ఇవాళ. అవకాశాలు అలా వస్తాయి మీకు. నా మాట వమ్ము కాకుండా మీరు ప్రయత్నం చేయండి. ఈ రోజుతో మీ పేరు ప్రఖ్యాతులు మారుమోగిపోతుంది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి విందులు వినోదాల్లో పాల్గొంటూ ఆనందంగా గడుపుతారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు నష్టాలకు గురయ్యే అవకాశాలు లేకపోలేదు. కుంభరాశి వాళ్ళని కానీ గమనిస్తే కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు, అనేక వస్తువులు కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. తల్లి ఆశీస్సులతో అన్ని పనులు సక్రమంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల మాత్రం కొంచెం శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ చాలా మంచి రోజు. వ్యాపారంలో మంచి లాభాలు గడుస్తారు. మీనరాశి వాళ్ళందరికీ ఈరోజు ఎన్నడూ లేని విధంగా కొన్ని రాంగ్ డిసిషన్లోకి వెళ్ళిపోతారు. మీరేనా ఈ తప్పు చేసింది అని ముక్కు మీద వేలేసుకుంటారు. అలాగే పొరపాట్లకు అవకాశాలు లేకుండా మెలగండి. తెలివితేటల్ని మీరు వాడకండి. మీ యొక్క ఇతరుల చేత, కొలీగ్స్ కానీ ఎవరి చేత కానీ మీరు వాళ్ళ తెలివిని వాడండి. తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ నిర్ణయాలు చేసుకోవద్దు. ధన ఆదాయం అంత పెద్దగా కనిపించటం లేదు. ఉద్యోగంలో మాత్రం బాగా కష్టపడితే పేరు వస్తుంది. వ్యాపారంలో ఆలోచించి ఒక స్టెప్ వేస్తూ ఉండి ముందుకు జాగ్రత్తగా వెళ్తే వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. చూశారు కదా 23వ తారీఖు సెప్టెంబర్ నాడు దినఫలం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో. మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీరు దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నా నెంబర్కి పంపించండి. పైన ఇచ్చాను, వాట్సాప్ చేయండి. మీ జాతకం రెడీ అవుతుంది. మీతో 20 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేయటం జరుగుతుంది. మీ పరిహారాలన్నీ కూడా సింపుల్గా చెప్తాను. అందుకే నా యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు ద సింపుల్ ఎస్ట్రాలజర్. దయచేసి మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు తెలియచేయండి. నమస్కారం.